హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ నవీన్. వెల్కమ్ టు Tech24. ఫ్రెండ్స్, ఈరోజు రెడ్మీ తన రెడ్మీ నోట్ 9 సిరీస్ ఫోన్స్ని అయితే లాంచ్ చేసింది. రెడ్మీ నోట్ 9ని వాళ్ళు లాంచ్ చేయలేదు, కానీ 9 సిరీస్లో మరో రెండు ఫోన్స్ రెడ్మీ నోట్ 9 ప్రో అండ్ నోట్ 9 ప్రో మ్యాక్స్ని అయితే లాంచ్ చేశారు. సో ఈ వీడియోలో ఈ రెడ్మీ నోట్ 9 ప్రో అండ్ రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్కి సంబంధించి స్పెక్స్, ప్రైస్ అండ్ ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. అంతేకాకుండా సో ఆ ప్రైస్ సెగ్మెంట్లో వాటిని మనం కొనొచ్చా, రియల్మీ 6 సిరీస్కి ఈ ఫోన్స్ ఎంతవరకు కాంపిటీషన్ ఇస్తున్నాయి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న గంటని యాక్టివేట్ చేసుకోండి. ముందుగా ఈ రెండు ఫోన్స్కి సంబంధించి స్పెక్స్ గురించి మాట్లాడుకుంటే నోట్ 9 ప్రో అండ్ నోట్ 9 ప్రో మ్యాక్స్ రెండు కూడా 6.67 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లేతో సో పంచ్ హోల్ కట్అవుట్ డిజైన్ డిస్ప్లే తోటే వచ్చాయి. సో మనకి మధ్యలో పంచ్ హోల్ కట్అవుట్ అయితే ఉంటుంది స్మాల్ సైజులో. అండ్ రెండింటి యొక్క డిజైన్ కూడా సేమ్గానే ఉంది. సో రెండు కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో ఆరా గ్లాస్ డిజైన్ తోటే వచ్చాయి. అండ్ ప్రాసెసర్ కూడా స్నాప్డ్రాగన్ 720G ఏదైతే రియల్మీ 6 ప్రోలో చూసామో అదే ప్రాసెసర్ని వీళ్ళు ఈ రెడ్మీ నోట్ 9 ప్రో అండ్ నోట్ 9 ప్రో మ్యాక్స్లో యూజ్ చేశారు. అండ్ బ్యాటరీ కూడా ఈ రెండు ఫోన్స్లో సో ఒకే కెపాసిటీతో వస్తుంది, 5020 mAh బ్యాటరీతో వస్తుంది. బట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అండ్ ఫాస్ట్ ఛార్జర్ మాత్రం రెండింటి మధ్య డిఫరెన్స్ ఉంది. నోట్ 9 ప్రోలో మనకి 18 వాట్ ఫాస్ట్ ఛార్జర్ వస్తాయి. నోట్ 9 ప్రో మ్యాక్స్లో వీళ్ళు 33 వాట్ ఫాస్ట్ ఛార్జర్ని అయితే సో బాక్స్లోనే ఇవ్వడం జరిగింది. రెండు ఫోన్స్ కూడా మనకి ఇండియన్ GPS సిస్టమ్ నావిక్ని అయితే సపోర్ట్ చేస్తాయి. అండ్ కెమెరాస్ విషయంలో రెండు ఫోన్స్ మధ్య అయితే డిఫరెన్స్ ఉంది. నోట్ 9 ప్రోలో మనకి బ్యాక్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్లో 48 MP మెయిన్ సెన్సార్, సామ్సంగ్ SL GM2 సెన్సార్ అయితే సో వాళ్ళు యూజ్ చేశారు. సో మనకి సామ్సంగ్ SL GM1 అయితే ఇండియన్ రెడ్మీ నోట్ 7Sలో చూసాం. సో GM2 పర్ఫార్మెన్స్ అయితే మనం టెస్ట్ చేయాల్సి ఉంది. అండ్ 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 5 MP మ్యాక్రో లెన్స్, 2 MP డెప్త్ సెన్సార్ అయితే నోట్ 9 ప్రో సో బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది. సో 5 MP మ్యాక్రో లెన్స్ని సో యూజ్ చేయడం అయితే మంచి విషయం. సో వీళ్ళు 2 MP అయితే వదిలేశారు. అండ్ ఫ్రంట్ మనకి నోట్ 9 ప్రోలో 16 MP సెల్ఫీ కెమెరా ఉంటుంది, సింగిల్ కెమెరా. సో మిడిల్లో పంచ్ హోల్ కట్అవుట్లో అయితే ఉంటుంది. అండ్ నోట్ 9 ప్రో మ్యాక్స్లో సో బ్యాక్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్లో 64 MP మెయిన్ సెన్సార్, సామ్సంగ్ SL GW1 సెన్సార్ని అయితే వీళ్ళు యూజ్ చేశారు. సో ఏదైతే రియల్మీ XT అండ్ రియల్మీ 6 వీటన్నింటిలో యూజ్ చేశారో అదే సెన్సార్ని ఇక్కడ కూడా యూజ్ చేశారు. అండ్ మనకి 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 5 MP మ్యాక్రో లెన్స్ అండ్ 2 MP డెప్త్ సెన్సార్ సేమ్ నోట్ 9 ప్రో మాదిరే ఉంటాయి. అండ్ ఫ్రంట్ మాత్రం మనకి ఈ నోట్ 9 ప్రో మ్యాక్స్లో 32 MP కెమెరా అయితే ఉంటుంది డిస్ప్లేలో, సో మధ్యలోని పంచ్ హోల్ కట్అవుట్లో. సో ప్రైస్ గురించి మాట్లాడుకునే ముందు నోట్ 9 ప్రో అండ్ నోట్ 9 ప్రో మ్యాక్స్లో మెయిన్ డిఫరెన్సెస్ చూస్తే సో మనకి బ్యాటరీ విషయంలో ఫాస్ట్ ఛార్జింగ్ అండ్ ఫాస్ట్ ఛార్జర్ విషయంలో నోట్ 9 ప్రో మ్యాక్స్ బెటర్గా ఉంది. అండ్ అంతేకాకుండా బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా రెజల్యూషన్ 64 MPతో నోట్ 9 ప్రో మ్యాక్స్ ఉంది. అండ్ ఫ్రంట్ కూడా మనకి నోట్ 9 ప్రోలో జస్ట్ 16 MP ఉంటే నోట్ 9 ప్రో మ్యాక్స్లో 6 MP రెజల్యూషన్తో అయితే ఉంది. అండ్ ప్రైస్ గురించి మాట్లాడుకున్నాం. రెడ్మీ నోట్ 9 ప్రో మనకి సో 4GB 64GB వేరియంట్ అయితే వీళ్ళు 13,000కి లాంచ్ చేశారు. అండ్ 6GB 128GB వేరియంట్ని వీళ్ళు 16,000కి అయితే లాంచ్ చేశారు. అండ్ రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 6GB 64GB బేస్ వేరియంట్ దీని యొక్క ప్రైస్ని అయితే 15,000గా సెట్ చేశారు. అండ్ 6 128 దీన్ని 17,000కి, 8 128 దీన్ని అయితే 19,000కి సెట్ చేశారు. సో వీళ్ళైతే హయ్యర్ రిఫ్రెష్ రేట్ని అయితే ఈ ఫోన్స్లో తీసుకురాలేదు. సో ఆల్రెడీ వీళ్ళదే పోకో X2 ఉంది. సో 16,000 ప్రైస్ సెగ్మెంట్లో 120Hz రిఫ్రెష్ రేట్తో సో ఈ ఫోన్స్లో తీసుకొస్తే దాని యొక్క సేల్స్ మీద అయితే దెబ్బ పడుతుందని అయితే వీళ్ళు హయ్యర్ రిఫ్రెష్ రేట్ జోలికి వెళ్ళనట్టు అయితే అర్థమవుతుంది. అండ్ వీటి సేల్ అండ్ లాంచ్ ఆఫర్స్ గురించి మాట్లాడుకుంటే లాంచ్ ఆఫర్స్ని అయితే వీళ్ళు 16వ తారీఖు రివీల్ చేస్తామని అయితే చెప్పారు. సో రెడ్మీ నోట్ 9 ప్రో అయితే 17వ తారీఖు మీకు అమెజాన్లో సేల్లో అందుబాటులోకి వస్తుంది. త్వరలోనే అన్ని ఆఫ్లైన్ స్టోర్స్లోకి అయితే వీళ్ళు తీసుకొస్తామని చెప్పారు. అమెజాన్ mi.comలో అయితే మీరు 15 నాడు రెడ్మీ నోట్ 9 ప్రోని అయితే పర్చేజ్ చేయొచ్చు. అండ్ రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ని 25వ తారీఖు అయితే వీళ్ళు సేల్లోకి తీసుకురాబోతున్నట్లయితే చెప్పారు. లాంచ్ ఆఫర్స్ అయితే సో మార్చ్ 16th రివీల్ చేస్తామని అయితే చెప్పారు. సో ఏదైనా కార్డ్ డిస్కౌంట్ అయితే మనం 1000 or 2000 అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో 10% అంటే మనకి 1300 అండ్ 1500 వరకు అయితే తగ్గే అవకాశం ఉంది. సో ఆ ప్రైస్ సెగ్మెంట్లో వీటిని కన్సిడర్ చేయొచ్చు అంటే సో 13 లాంచ్ ఆఫర్స్ని మనం పక్కకి పెడితే 13,000 ప్రైస్ సెగ్మెంట్లో స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్తో సో 5 MP మ్యాక్రో లెన్స్తో రియల్మీ 6తో కంటే సో రెడ్మీ నోట్ 9 ప్రో కొంచెం బెటర్గా ఉంది. రియల్మీ 6లో కూడా బెటర్గా ఉన్న విషయాలు అయితే ఉన్నాయి. మీకు బ్యాక్ సైడ్ 64 MP మెయిన్ సెన్సార్, సామ్సంగ్ SL GW1 సెన్సార్ వస్తే ఇక్కడ జస్ట్ 48 MP సెన్సార్ అయితే వస్తుంది. సైడ్ బై సైడ్ అయితే మనం కంపేర్ చేయాల్సి ఉంది కెమెరా పర్ఫార్మెన్స్ని యాక్యురేట్గా జడ్జ్ చేయడానికి. బట్ హయ్యర్ రిఫ్రెష్ రేట్ కావాలనుకుంటే మాత్రం రియల్మీ 6 మీకు బెటర్ ఆప్షన్ అవుతుంది. బట్ అండ్ మీడియాటెక్ G90T ఏదైతే రియల్మీ
సిక్స్లో ఉందో సో అది కొంచెం హీట్ని అయితే ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. సో చాలా వీడియోస్లో మీరైతే చూసే ఉంటారు. సో 4950 వరకు అయితే టచ్ అయింది. సో దాంతో కంపేర్ చేస్తే సో 13,000 ప్రైస్ సెగ్మెంట్లో రెడ్మీ నోట్ 9 ప్రోలో స్నాప్డ్రాగన్ 720G సో చాలా బెటర్ ఆప్షన్ అవుతుంది. సో చాలా మందికి అయితే ఒక డౌట్ రావచ్చు, స్నాప్డ్రాగన్ 720G కంటే మీడియాటెక్ G90T ప్రాసెసర్ పవర్ఫుల్ అని. అవును, పవర్ఫుల్ ప్రాసెసరే, కాకపోతే బ్యాటరీ ఎఫిషియెంట్ ప్రాసెసర్ అయితే కాదు. హీట్ని ప్రొడ్యూస్ చేస్తుంది 12 nm ఆర్కిటెక్చర్పై బిల్డ్ అవ్వడం వల్ల. సో అందుకే వాళ్ళు 17,000 రియల్మీ 6 ప్రోలో కూడా మీడియాటెక్ G90T పవర్ఫుల్ ప్రాసెసర్ అయినప్పటికీ వాళ్ళు స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్ని యూజ్ చేశారు. సో పర్ఫార్మెన్స్ పరంగా వెల్ ఆప్టిమైజ్డ్ ప్రాసెసర్తో ఒక ఫోన్ కావాలనుకుంటే మాత్రం, సో తక్కువ హీట్ని ప్రొడ్యూస్ చేయాలనుకుంటే మాత్రం మీరు సో రియల్మీ 6 బదులు రెడ్మీ నోట్ 9 ప్రోని అయితే కన్సిడర్ చేయొచ్చు. బట్ హయ్యర్ రిఫ్రెష్ రేట్, బ్యాక్ సైడ్ హయ్యెస్ట్ రెజల్యూషన్ కెమెరా కావాలంటే సో రియల్మీ 6ని కన్సిడర్ చేయొచ్చు. అండ్ మీకు నోట్ 9 ప్రోలో 5MP డెప్త్ సెన్సార్ ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుంది. అండ్ 15,000 ప్రైస్ సెగ్మెంట్లో రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ కూడా మంచి ఆప్షనే. బట్ మీకు 15,000-16,000 ప్రైస్ సెగ్మెంట్లో సో హయ్యర్ రిఫ్రెష్ రేట్, సోనీ IMX 686 సెన్సార్ కావాలనుకుంటే అక్కడ వాళ్ళదే పోకో X2 బెటర్ ఆప్షన్ అవుతుంది. బట్ నోట్ 9 ప్రో మ్యాక్స్లో మీకు కొంచెం ఎక్కువ బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది 5020 mAh ఉండడం వల్ల. సో బ్యాటరీ హైయెస్ట్ ప్రయారిటీ అయితే పోకో X2 బదులు రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ని కన్సిడర్ చేయొచ్చు. అండ్ 5 MP మ్యాక్రో లెన్స్ కూడా మీకు పోకో X2లో ఉండదు, అదైతే నోట్ 9 ప్రో మ్యాక్స్లో అయితే ఉంటుంది. సో హయ్యర్ రిఫ్రెష్ రేట్, బెటర్ బ్యాక్ కెమెరా సెన్సార్ కావాలనుకుంటే పోకో X2ని కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఎక్కువ బ్యాటరీ లైఫ్, 5 MP మ్యాక్రో లెన్స్ అండ్ బెటర్ ఫ్రంట్ కెమెరా, హైయెస్ట్ రెజల్యూషన్ ఫ్రంట్ కెమెరా కావాలనుకుంటే మీరైతే రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ని కన్సిడర్ చేయొచ్చు ఆ ప్రైస్ సెగ్మెంట్లో. అండ్ రియల్మీ 6 ప్రో 17,000 ప్రైస్ సెగ్మెంట్లో ఉంది. మీకు టెలిఫోటో లెన్స్, వైడ్ యాంగిల్ లెన్స్ అండ్ హయ్యర్ రిఫ్రెష్ రేట్ 3 మస్ట్ అనుకుంటే మాత్రం సో 17,000 సెగ్మెంట్లో రియల్మీ 6 ప్రోకి అయితే వెళ్ళొచ్చు. అదర్వైజ్ మీకు 15-16 సెగ్మెంట్లో నోట్ 9 ప్రో మ్యాక్స్, పోకో X2 అయితే ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇది రెడ్మీ నోట్ 9 ప్రో అండ్ నోట్ 9 ప్రో మ్యాక్స్కి సంబంధించి ఫుల్ వీడియో. సో త్వరలోనే ఈ ఫోన్స్కి సంబంధించి అన్బాక్సింగ్, ఫుల్ రివ్యూస్, కెమెరా కంపారిజన్ అన్నీ మన ఛానల్లో వస్తాయి. మరోసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న గంటని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.